11th నుంచి 20 దాకా కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ బిట్, చాబహార్ ఓడరేవు ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్. నెక్స్ట్ బిట్, చాబహార్ ఓడరేవు ఏ సముద్ర తీరంలో ఉంది అంటే అరేబియా సముద్రం, ఒమాన్ గల్ఫ్ అనమాట. నెక్స్ట్ బిట్, చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడంలో ప్రధాన భాగస్వామి దేశం ఏది అంటే భారత్. నెక్స్ట్ బిట్, చాబహార్ ఓడరేవు ద్వారా భారత్కు కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాతో అనుసంధానం. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు ఏ అంతర్జాతీయ రవాణా కారిడార్లో కీలక కేంద్రంగా ఉంది అంటే ఐఎన్ఎస్టీసీ. నెక్స్ట్ ఐఎన్ఎస్టీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు భారత విదేశాంగ విధానంలో ఏ ప్రాంతానికి చేరువ కావడానికి సహాయపడుతుంది అంటే మధ్య ఆసియా. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు ఏ పాకిస్తాన్ పోర్టుకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా భావించబడుతుంది అంటే గ్వాదర్. నెక్స్ట్ చాబహార్ ఓడరేవుకు సంబంధించినది ఏది అంటే ఇది ఇరాన్లో ఉంది. పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్కు చేరుకునే మార్గాన్ని అందిస్తుంది. ఇది ఐఎన్ఎస్టీసీలో భాగంగా పనిచేస్తుంది. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు ద్వారా భారతదేశానికి లభించే మరో ప్రయోజనం ఏమిటి అంటే ఇంధన భద్రత, మధ్య ఆసియా ఖనిజాలకు చేరువ, వాణిజ్య వ్యయం తగ్గింపు అన్నమాట. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు అభివృద్ధి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వ్యూహాత్మక వాణిజ్య అనుసంధానం పెంపు. నెక్స్ట్ బిట్, వందే మాతరం ఏ జాతీయ చిహ్నంగా గుర్తించబడింది అంటే జాతీయ గానం, నేషనల్ సాంగ్. నెక్స్ట్ బిట్, వందే మాతరం జాతీయ గీతానికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని సవరించింది అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971. నెక్స్ట్ బిట్, ఈ సవరణ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే May 5, 2026. నెక్స్ట్ బిట్, వందే మాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే గరిష్టంగా ఎంత జైలు శిక్ష విధించవచ్చు అంటే 3 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, పునరావృత నేరం చేసినట్లయితే కనీస జైలు శిక్ష ఎంత అంటే ఆన్సర్ 1 సంవత్సరం. నెక్స్ట్ బిట్, వందే మాత్రం ఆలపించే సమయంలో ప్రజలు ఎలా ఉండాలి అంటే నిలబడి శ్రద్ధతో ఉండాలి. నెక్స్ట్ బిట్, పూర్తి వందే మాత్రం గీతం ఆలాపన సమయం సుమారు ఎంత అంటే 52 సెకండ్లు. అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం తర్వాత సాధారణంగా ఏది ఆలపిస్తారు అంటే జనగణమన జాతీయ గీతం అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది శిక్షార్హమైన చర్య అంటే ఆన్సర్ ఉద్దేశపూర్వకంగా గీతాన్ని అవమానించడం అనేది శిక్షార్హమైన చర్య అనమాట. నెక్స్ట్ వందే మాత్రం జాతీయ గీతానికి సంబంధించిన ప్రశ్నలు ఏ పరీక్షకు ముఖ్యమైనవి అంటే అన్నిటికీ. నెక్స్ట్ బిట్, NATGRID నాట్ గ్రిడ్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. నెక్స్ట్ నేషనల్ NATGRID ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఉగ్రవాదం మరియు నేరాలపై నిఘా సమాచార సమన్వయం. నెక్స్ట్ NATGRID ఏ దాడుల అనంతరం రూపొందించబడింది అంటే 26/11 ముంబై ఉగ్రదాడులు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ప్రధానంగా ఏ సమాచారాన్ని సమన్వయం చేస్తుంది అంటే బ్యాంకింగ్, ప్రయాణం, టెలికాం, పన్ను తదితర డేటా. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ద్వారా సమాచారం అందుకునే సంస్థలు ఏవంటే భద్రత మరియు నిఘా సంస్థలు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే సమాచారాన్ని వేగంగా విశ్లేషించి నేరాలను అరికట్టడం. నెక్స్ట్ నాట్ గ్రిడ్లో సమాచారం భాగం ఏమిటి అంటే ఆన్సర్ బ్యాంకింగ్ లావాదేవీలు, విమాన ప్రయాణ వివరాలు, టెలిఫోన్ సమాచారం. నెక్స్ట్ నాట్ గ్రిడ్ను ప్రధానంగా ఏ ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించారు అంటే ఉగ్రవాదం. నెక్స్ట్ బిట్, E20 పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత అంటే 20%. నెక్స్ట్ E20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల వాహన మైలేజ్ సుమారు ఎంత శాతం పెరుగుతుందని వార్తల్లో పేర్కొన్నారు అంటే 5%. నెక్స్ట్ E20 పెట్రోల్ ప్రధానంగా కలిపే పదార్థం ఏది అంటే ఇథనాల్. నెక్స్ట్ ఇథనాల్ ప్రధానంగా దేని నుండి తయారు చేస్తారు అంటే
చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు. నెక్స్ట్ వార్త ప్రకారం E20 పెట్రోల్ను ఉపయోగించగల ద్విచక్ర వాహనాల సంఖ్య ఎంత అంటే 17.5 లక్షలు. నెక్స్ట్ భారత ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం. నెక్స్ట్ E20లో ఈ అక్షరం దేనిని సూచిస్తుంది అంటే ఇథనాల్. నెక్స్ట్ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల కలిగే ప్రధాన పర్యావరణ ప్రయోజనం ఏమిటి అంటే కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. నెక్స్ట్ E20 పెట్రోల్ కార్యక్రమం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది అంటే ఇంధన మరియు పర్యావరణ రంగం. నెక్స్ట్ E20 పెట్రోల్ వినియోగం వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ఇథనాల్ తయారీకి పంటలకు డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక వేడి ముప్పు ఉన్న నగరాల జాబితాలో ఎన్ని నగరాలను అధ్యయనం చేశారు అంటే 205. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యధిక వేడి ముప్పు ఉన్న 50 నగరాలు భారతదేశానికి చెందిన నగరాలు ఎన్ని అంటే 14. నెక్స్ట్ ఈ అధ్యయనాన్ని ఎవరు విడుదల చేశారు అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ సొసైటీ జర్నల్. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక వేడి ముప్పు ఉన్న నగరంగా ఏది నిలిచింది అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ భారతదేశంలో వేడి ముప్పు జాబితాలో 2వ స్థానంలో ఉన్న నగరం ఏదంటే నాగ్పూర్. నెక్స్ట్ ఈ జాబితాలో హైదరాబాద్కు లభించిన స్థానం ఏదంటే 10వ స్థానం. నెక్స్ట్ భారతదేశంలో వేడి ముప్పు జాబితాలో 3వ స్థానంలో ఉన్న నగరం ఏదంటే మదురై. నెక్స్ట్ ఈ అధ్యయనం ప్రకారం వేడి ముప్పుకు ప్రధాన కారణాల్లో ఏది ముఖ్యమైంది అంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, తర్వాత కూలింగ్ డెఫిసిట్, నెక్స్ట్ సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీ అనమాట. నెక్స్ట్ అర్బన్ హీట్ ఐలాండ్ UHI ప్రభావం ప్రధానంగా దేనివల్ల ఏర్పడుతుందంటే కాంక్రీట్ భవనాలు మరియు రోడ్లు. నెక్స్ట్ కూలింగ్ డెఫిసిట్ ప్రధాన కారణం ఏమిటంటే చెట్ల కొరత మరియు పచ్చదనం తగ్గడం. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీ అంటే ఏమిటి అంటే పేదరికం మరియు శీతలీకరణ సౌకర్యాల కొరత. నెక్స్ట్ జైపూర్ జాబితాలో ఉన్న భారత నగరం అన్నమాట. ఏ డాష్ జాబితాలో ఉన్న భారత నగరం ఏది జైపూర్. నెక్స్ట్ డాష్ జాబితాలో ఉన్న నగరం ఏది కోల్కతా. జైపూర్ అనేది జాబితాలో ఉన్న నగరం. నెక్స్ట్ ప్రపంచంలోని టాప్ 50 అత్యధిక వేడి ముప్పు నగరాల్లో భారతదేశానికి చెందిన నగరాల సంఖ్య ఎంత అంటే 14. నెక్స్ట్ ఈ అధ్యయనం ప్రధానంగా దేనిని అంచనా వేసింది అంటే నగరాల వేడి హీట్ ముప్పు అనమాట. నెక్స్ట్ చైనా ఇటీవల విజయవంతంగా పరీక్షించిన పునర్వినియోగ రాకెట్ పేరు ఏమిటి అంటే లాంగ్ మార్చ్ 10B. నెక్స్ట్ లాంగ్ మార్చ్ 10B రాకెట్ పరీక్షను ఏ దేశం నిర్వహించింది అంటే చైనా. నెక్స్ట్ పునర్వినియోగ అంటే రీయూజబుల్ రాకెట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోగ వ్యయాన్ని తగ్గించడం. నెక్స్ట్ లాంగ్ మార్చ్ 10B పరీక్షలో ప్రధానంగా ఏ సాంకేతికతను ప్రదర్శించారు అంటే రాకెట్ బూస్టర్ను తిరిగి సురక్షితంగా రికవరీ చేయడం. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ వల్ల ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అంటే అంతరిక్ష ప్రయోగాలు. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ ద్వారా ప్రధానంగా ఏమి తగ్గుతుంది అంటే ప్రయోగ ఖర్చు. నెక్స్ట్ రాకెట్ ప్రయోగంలో బూస్టర్ యొక్క ప్రధాన పని ఏమిటి అంటే రాకెట్కు ప్రారంభ దశలో అధిక శక్తిని అందించడం. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఏ లక్ష్యం సాధ్యమవుతుంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోగాలు చేయవచ్చు. నెక్స్ట్ రాకెట్ పునర్వినియోగ సాంకేతికతలో ముఖ్యమైన అంశం ఏదంటే బూస్టర్ను సురక్షితంగా తిరిగి దింపడం. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ సాంకేతికత వల్ల భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు వేగవంతం అవుతాయంటే ఉపగ్రహ ప్రయోగాలు మరియు చంద్ర మిషన్లు. నెక్స్ట్ రాకెట్ను తిరిగి ఉపయోగించడం వల్ల ఏది పెరుగుతుంది అంటే సామర్థ్యం ఎఫిషియన్సీ. నెక్స్ట్ లాంగ్ మార్చ్ రాకెట్లు ఏ దేశానికి చెందినవి అంటే చైనా. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అంతరిక్ష ప్రయోగాలను చౌకగా వేగంగా చేయడం. నెక్స్ట్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా తిరిగి పొందే ప్రక్రియను ఏమంటారంటే రికవరీ. నెక్స్ట్ భారత్ డ్రోన్ నరేంద్ర మోడీ 2026 జూలై 9న ఏ దేశ పర్యటన చేపట్టారంటే బ్రెజిల్.
నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అంటే రియో డి జెనీరో. నెక్స్ట్ బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 18. నెక్స్ట్ బ్రిక్స్ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం ఏదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్ IMF ప్రకారం 2026 నుంచి 27లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది అంటే 6.4%. నెక్స్ట్ IMF 2027 సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది అంటే 6.5%. నెక్స్ట్ IMF యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నెక్స్ట్ పినాకా గైడెడ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన రాష్ట్రం ఏదంటే ఒడిశా. నెక్స్ట్ పినాకా రాకెట్ పరీక్షలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే చంద్రపూర్. నెక్స్ట్ పినాకా గైడెడ్ రాకెట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే DRDO. నెక్స్ట్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ వ్యవస్థ గరిష్టంగా ఎన్ని రాకెట్లను ఒకేసారి ప్రయోగించగలదు అంటే 12. నెక్స్ట్ బ్రిక్స్లో ఎస్ అక్షరం ఏ దేశాన్ని సూచిస్తుంది అంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DC. నెక్స్ట్ బ్రిక్స్ సంస్థ ప్రధాన లక్ష్యం ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సహకారం పెంపు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రధాన కారణం ఏమిటి అంటే 26/11 ముంబై దాడులు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ నాట్ గ్రిడ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గూఢచారి సమాచారాన్ని సురక్షితంగా పంచుకోవడం. నెక్స్ట్ నాట్ గ్రిడ్తో అనుబంధంగా ఉన్న అధునాతన విశ్లేషణ సాధనం ఏది అంటే గాండివా GANDIVA గాండివా. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది అంటే జాతీయ భద్రత. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ద్వారా ప్రధానంగా ఏ సమాచారాన్ని విశ్లేషిస్తారు అంటే గూఢచారి మరియు భద్రతా సమాచారం. నెక్స్ట్ నాట్ గ్రిడ్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. నెక్స్ట్ నాట్ గ్రిడ్ భావన ఎప్పుడు రూపొందించబడింది అంటే 2018 26/11 తర్వాత అన్నమాట. నెక్స్ట్ నాట్ గ్రిడ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే డేటా విశ్లేషణకు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ ప్రధానంగా ఏ సంస్థలకు సహాయపడుతుంది అంటే భద్రత మరియు గూఢచారి సంస్థలకు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ లక్ష్యం ఏమిటి అంటే ఉగ్రవాద నిరోధక చర్యలకు సమాచార సమన్వయం. నెక్స్ట్ నాట్ గ్రిడ్కు సంబంధించినది ఏమిటి అంటే గాండివా. నెక్స్ట్ నాట్ గ్రిడ్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే సురక్షిత సమాచార భాగస్వామ్యం. నెక్స్ట్ ప్రతిపాదిత 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ ఆర్టికల్స్కు సంబంధించినది అంటే 75, 164, 239 డబల్ క్యాప్లే అనమాట. నెక్స్ట్ అసలు బిల్లు ప్రకారం మంత్రి అరెస్ట్ అయితే ఎంత రోజుల తర్వాత పదవి కోల్పోతారు అంటే 30 రోజులు. నెక్స్ట్ JPC సిఫార్సుల ప్రకారం మంత్రి పదవి నుంచి నేరుగా తొలగించకుండా ఏమి చేయాలని సూచించింది అంటే సస్పెండ్ చేయాలి. నెక్స్ట్ JPC ప్రకారం సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేయబడుతుంది అంటే నిర్దోషిగా తేలినప్పుడు లేదా కేసు ముగిసినప్పుడు. నెక్స్ట్ JPC సిఫార్సులు ప్రధానంగా ఏ నేరాలకు వర్తిస్తాయి అంటే కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష ఉన్న తీవ్రమైన నేరాలకు. నెక్స్ట్ JPC అంటే ఏమిటి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. నెక్స్ట్ అసలు బిల్లులో 30 రోజుల తర్వాత మంత్రి హోదా గురించి ఏమి పేర్కొన్నారు అంటే స్వయం చాలకంగా రద్దవుతుంది. నెక్స్ట్ JPC ప్రకారం MLA, MP సభ్యత్వంపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే సభ్యత్వం కొనసాగుతుంది. నెక్స్ట్ JPC నివేదిక ఏ నెలలో సమర్పించబడినట్లు ఇన్ఫోగ్రాఫిక్లో చూపబడింది అంటే జూలై 2026. నెక్స్ట్ JPC చర్చలు ఎన్ని రౌండ్లు జరిగినట్లు పేర్కొన్నారు అంటే 10. నెక్స్ట్ JPC సిఫార్సుల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే న్యాయమైన ప్రక్రియను నిర్ధారించడం. నెక్స్ట్ అసలు బిల్లులో 30 రోజుల కస్టడీ తర్వాత ఏమి జరుగుతుంది అంటే మంత్రి పదవి స్వయంచాలకంగా ముగుస్తుంది. నెక్స్ట్ JPC సిఫార్సుల ప్రకారం ఏది రక్షించబడుతుంది అంటే MLA, MP సభ్యత్వం. నెక్స్ట్ ఈ సవరణ ప్రధానంగా ఎవరి బాధ్యతలకు సంబంధించినది అంటే మంత్రులు. నెక్స్ట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో కొత్త కామన్ సెంట్రల్ సెక్రటేరియట్కు ఇచ్చిన పేరు ఏమిటి అంటే కర్తవ్య భవన్. నెక్స్ట్
కర్తవ్య భవన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే చోట ఏర్పాటు చేయడం. నెక్స్ట్ కర్తవ్య భవన్ ఎక్కడ నిర్మించబడుతోంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ కర్తవ్య భవన్లో మొత్తం ఎన్ని ఆధునిక పరిపాలనా భవనాలు నిర్మించబడుతున్నాయి అంటే 10. నెక్స్ట్ కర్తవ్య భవన్ 3 ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది అంటే 6th August 2025. నెక్స్ట్ ప్రధానమంత్రి సేవా తీర్ట్ ఏంటి ప్రధానమంత్రి సేవా తీర్ట్తో కలిసి ప్రారంభమైన భవనాలు ఏవి అంటే భవనాలు 1 and 2. నెక్స్ట్ కర్తవ్య భవన్ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే లక్ష్య సంవత్సరం ఏది అంటే 2027. నెక్స్ట్ కర్తవ్య భవన్లోని ప్రతి భవనం సుమారు ఎంత విస్తీర్ణం కలిగి ఉంటుంది అంటే 1,50,000 చదరపు మీటర్లు. నెక్స్ట్ కర్తవ్య భవనాలు ఎన్ని అంతస్తులు కలిగి ఉంటాయి అంటే 7. నెక్స్ట్ కర్తవ్య భవన్లో ఎన్ని భూగర్భ అంటే బేస్మెంట్ స్థాయిలు ఉన్నాయంటే 2. నెక్స్ట్ కర్తవ్య భవన్లో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలు ఏమిటి అంటే బయోమెట్రిక్ భద్రతా వ్యవస్థ, యూనిఫైడ్ సర్వేలెన్స్ కమాండ్ సెంటర్, నెక్స్ట్ యోగా గదులు అనమాట. నెక్స్ట్ మంత్రిత్వ శాఖలో ఏది కర్తవ్య భవన్లో ఉండనుంది అంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ, తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ కర్తవ్య భవన్లో కుటుంబ సంక్షేమానికి సంబంధించిన ఏ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది అంటే క్రెచ్లు. నెక్స్ట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ప్రధానంగా ఏ ప్రభుత్వానికి సంబంధించినది అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ రాష్ట్రంలో ఏ బిల్లును నిబంధనలకు దూరం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది అంటే రియల్ ఎస్టేట్ బిల్లు. నెక్స్ట్ కొత్త చట్టం ప్రధానంగా ఏ రంగాన్ని నియంత్రించడంపై దృష్టి సారిస్తోంది అంటే బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగం అనమాట. నెక్స్ట్ ఏఐ చట్టం ద్వారా ప్రధానంగా ఏది సాధించాలనేది లక్ష్యం అంటే బాధ్యతాయుత ఏఐ వినియోగం. నెక్స్ట్ ఏఐ వినియోగంలో ఏ అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతోంది అంటే డేటా భద్రత, గోప్యత. నెక్స్ట్ ఏఐ చట్టం రూపొందించడంలో ప్రభుత్వం ఏ అంశంపై దృష్టి పెడుతోంది అంటే సైబర్ భద్రత. నెక్స్ట్ ఏఐ వల్ల ఏ రంగాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని కథనం సూచిస్తోంది అంటే ఆరోగ్యం, బ్యాంకింగ్. నెక్స్ట్ ఏఐ చట్టం ద్వారా ప్రజలకు ఏది కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం అంటే విశ్వసనీయమైన ఏఐ సేవలు. నెక్స్ట్ ఏఐ చట్టంలో ఏ అంశంపై నియంత్రణలు ఉండే అవకాశం ఉంది అంటే డేటా వినియోగం. నెక్స్ట్ ఏఐ చట్టం అమలుతో ఏది మెరుగుపడే అవకాశం ఉంది అంటే ప్రజల విశ్వాసం. నెక్స్ట్ ఏఐ చట్టం రూపొందించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఏఐ వేగంగా విస్తరించడం. నెక్స్ట్ ఏఐ వినియోగంలో ఏది ముఖ్యమైన నైతిక సూత్రం అంటే పారదర్శకత. నెక్స్ట్ ఏఐ చట్టం వల్ల ఏ రంగంలో మోసాలను తగ్గించే అవకాశం ఉంది అంటే బ్యాంకింగ్. నెక్స్ట్ ఏఐ చట్టం ద్వారా ఏ హక్కుకు రక్షణ కల్పించడంపై దృష్టి ఉంది అంటే గోప్యతా హక్కు. నెక్స్ట్ ఏఐ చట్టం అమల్లో ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటుంది అంటే బాధ్యతాయుత నియంత్రణ. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ రకమైన యుద్ధ నౌక అంటే అధునాతన స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ ప్రాజెక్టుకు చెందిన 7 నౌకల్లో నౌక అంటే 7 నౌకల్లో ఇది 7వ నౌక. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఏ షిప్ యార్డ్ నిర్మించింది అంటే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఎవరు రూపకల్పన చేశారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్, ఇండియన్ నేవీ అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో స్వదేశీ కంటెంట్ సుమారు ఎంత శాతం ఉంది అంటే 75% పైగా. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి గరిష్ట వేగం ఎంత అంటే 28 knots వరకు. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో ఉపయోగించే ప్రధాన క్రూయిజ్ మిజైల్ ఏది అంటే బ్రహ్మోస్. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో గగనతల రక్షణ కోసం ఉపయోగించే క్షిపణి వ్యవస్థ ఏది అంటే బరాక్ 8. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే బహుళ పాత్రల యుద్ధ కార్యకలాపాలు. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో ఏ రాడార్ అమర్చబడింది అంటే MF స్టార్ AESA రాడార్. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ యుద్ధ సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటే ఉపరితల యుద్ధం మాత్రమే, తర్వాత గగనతల యుద్ధం మాత్రమే, దాని తర్వాత జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం మాత్రమే. ఈ మూడిట్లో కూడా సామర్థ్యాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషన్ చేసిన తేదీ ఏది అంటే 11 July 2026. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కమిషన్
చేసిన రక్షణ మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ రాష్ట్రంలోని విశాఖపట్నంలో కమిషన్ చేయబడింది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్టెల్త్ యుద్ధ నౌకల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాడార్కు తక్కువగా కనిపించడం. నెక్స్ట్ పునర్వినియోగం అంటే రీయూజబుల్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏదంటే జపాన్. నెక్స్ట్ ఈ పునర్వినియోగ రాకెట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్. నెక్స్ట్ రాకెట్ పరీక్ష ఏ దేశంలోని హక్తైడో ద్వీపంలో నిర్వహించబడింది అంటే జపాన్. నెక్స్ట్ ఈ రాకెట్ సుమారు ఎంత ఎత్తు వరకు చేరుకుంది అంటే 1.8 కిలోమీటర్లు. నెక్స్ట్ పరీక్ష అనంతరం రాకెట్ ఎలా దిగింది అంటే నిలువుగా వెర్టికల్ ల్యాండింగ్. నెక్స్ట్ ఈ రాకెట్ సుమారు ఎంత బరువు కలిగి ఉందంటే 7.3 టన్నులు. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ప్రయోగ ఖర్చు తగ్గించడం. నెక్స్ట్ ఈ పరీక్ష ప్రధానంగా ఏ సాంకేతికతను నిరూపించడానికి నిర్వహించారు అంటే పునర్వినియోగ రాకెట్ సాంకేతికత. నెక్స్ట్ పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ ఏదంటే స్పేస్ ఎక్స్. నెక్స్ట్ భారతదేశంలో పునర్వినియోగ ప్రయోగ వాహన అంటే ఆర్ఎల్వి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏదంటే ఇస్రో. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం ఎన్ఈఎఫ్ 2020 కింద పూర్తి అక్షరాస్యత సాధించే భారతదేశంలోని 6వ రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఉల్లాస్ ULLAS కార్యక్రమం యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. నెక్స్ట్ ఉల్లాస్ కార్యక్రమం ఏ జాతీయ విధానంలో భాగం అంటే NEP 2020. నెక్స్ట్ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని మినహాయించిన వాటిలో ఏది ఉంది అంటే డిస్ప్లే అసెంబ్లీలు, లిథియం అయాన్ సెల్స్, ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్ అన్నమాట. నెక్స్ట్ దిగుమతి సుంకం మినహాయింపు ప్రధానంగా ఏ రంగాన్ని ప్రోత్సహించడానికి అంటే ఎలక్ట్రానిక్స్ తయారీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషన్ స్టడీస్ ఎక్కడ స్థాపించబడింది అంటే బిష్కెక్. నెక్స్ట్ బిష్కెక్ ఏ దేశ రాజధాని అంటే కిర్గిజ్స్థాన్. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా. నెక్స్ట్ WHO స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే 1948. నెక్స్ట్ WHOలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 194. నెక్స్ట్ WHO ప్రత్యేక సంస్థ ఏ సంస్థకు చెందింది అంటే ఐక్యరాజ్య సమితి UNO. నెక్స్ట్ వందే గంగా ప్రచారం దేనికి సంబంధించినది అంటే గంగా నది పరిరక్షణ. నెక్స్ట్ భారత ఆర్థిక వృద్ధి రేటు 2026 నుంచి 2027 అంచనా ఎంత అంటే 6.6%. నెక్స్ట్ భారత ఆర్థిక వృద్ధి రేటు 2027 నుంచి 2028 అంచనా ఎంత అంటే 7.3%. నెక్స్ట్ 2028 నుంచి 2029లో భారత వృద్ధి రేటు అంచనా ఎంత అంటే 4.5% నుంచి 5.2%. నెక్స్ట్ లిథియం అయాన్ సెల్స్ ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారు అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు. నెక్స్ట్ ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వయోజన అక్షరాస్యత. నెక్స్ట్ భారతదేశం మధ్య ఆసియా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రం ఏది అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషన్ స్టడీస్. నెక్స్ట్ దిగుమతి సుంకం మినహాయింపుతో ఏ ఉత్పత్తుల తయారీకి ఊతం లభిస్తుంది అంటే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు. నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి 24 గంటల వార్తా ఛానల్ CNN ప్రారంభించి ఇటీవల మరణించిన దిగ్గజ మీడియా వ్యాపారవేత్త ఎవరు అంటే ఆన్సర్ టెడ్ టర్నర్. ఏంటంటే టెడ్ టర్నర్ 1980 జూన్ 1న CNN అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్ను ప్రారంభించి ప్రపంచ టెలివిజన్ వార్తా రంగాన్నే మార్చివేశారన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాల EV బ్యాటరీల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి 169 కోట్ల ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఆన్సర్ యూరోపియన్ యూనియన్ EU అన్నమాట. నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రతి సంవత్సరం
ఏ రోజున నిర్వహిస్తారు అంటే మే 7. వివరణ: 1996లో అట్లాంటా ఒలింపిక్స్ సందర్భంగా మొదటిసారిగా ఈ రోజును నిర్వహిస్తారు. నెక్స్ట్, పాఠశాల విద్యార్థులలో వివిధ రకాల వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఎన్సీఈఆర్టీ ఇటీవల ప్రారంభించిన డిజిటల్ స్క్రీనింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ ప్రశస్త్ 2.0. ప్రశస్త్ 2.0 అనమాట. అంటే దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ఆధారంగా 21 రకాల వైకల్యాలను టీచర్లు మరియు నిపుణులు గుర్తించడానికి ఈ మొబైల్ లేదా వెబ్ టూల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది ప్రాజెక్టు 17A ప్రాజెక్టు 17A కింద నిర్మించబడిన 7వ మరియు చివరి స్టీల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక. ఇందులో ఏంటంటే ఒకటి అది అడ్వాన్స్డ్, దానిలో ఉన్న లక్షణాలు ఏంటంటే అడ్వాన్స్డ్ స్టీల్త్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అధునాతన స్టీల్త్ లక్షణాలు, శత్రు రాడార్లకు సులభంగా చిక్కకుండా ఉండేలా దీని రూపకల్పన జరిగింది అనమాట. నెక్స్ట్, CODOG ప్రొపల్షన్ అంటే కంబైన్డ్ డిజిటల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ అంటే ఏంటంటే ఇది మెరుగైన వేగం మరియు సమర్థత కోసం డిజైన్ చేయబడిన అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. నెక్స్ట్, హై డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్ అంటే అధిక స్థాయి ఆటోమేషన్. నౌకలో ఆటోమేటెడ్ డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ విస్తృతంగా అమర్చబడ్డాయి. నెక్స్ట్, రిడ్యూస్డ్ రాడార్ సిగ్నేచర్ అంటే స్వల్ప రాడార్ సిగ్నేచర్ అంటే స్టీల్త్ డిజైన్ మరియు అధునాతన మెటీరియల్స్ వాడకం వల్ల దీని రాడార్ క్రాస్ సెక్షన్ RCS చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ CRS నివేదిక 2024 ప్రకారం భారతదేశంలో ప్రతి నిమిషానికి ఎన్ని జననాలు మరణాలు నమోదవుతున్నాయి అంటే ఆప్షన్ బి 48 జననాలు 17 మరణాలు. వివరణ ఏంటంటే 2024లో నమోదు డేటా ప్రకారం సరాసరి ప్రతి నిమిషానికి 48 జననాలు 17 మరణాలు నమోదయ్యాయి. నెక్స్ట్ బిట్. CRS నివేదిక 2024 ప్రకారం భారతదేశంలో జననాల వద్ద లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఎట్ బర్త్ ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలుగా నమోదయ్యింది అంటే ఆప్షన్ బి 917. వివరణ: జాతీయ స్థాయిలో ప్రతి 1000 మంది బాలురకు 917 మంది బాలికలు నమోదయ్యారు. నెక్స్ట్, CRS 2024 డేటా ఆధారంగా జననాల వద్ద లింగ నిష్పత్తి SRBలో దేశంలోనే అత్యధిక నిష్పత్తి నమోదు చేసిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్ 1050 మంది. వివరణ: అరుణాచల్ ప్రదేశ్ ప్రతి 1000 మంది బాలురకు 1050 మంది బాలికలతో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్, 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో జననాలు మరియు మరణాల రిజిస్ట్రేషన్ శాతానికి సంబంధించింది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జననాలు 99.1%, మరణాలు 99.4%. వివరణ: 2024లో దేశంలో 99.1% జననాలు మరియు 99.4% మరణాల రిజిస్ట్రేషన్ నమోదయ్యాయి. నెక్స్ట్, CRS నివేదిక 2024 ప్రకారం తెలుగు రాష్ట్రాలలో మరణాల సంఖ్యకు సంబంధించిన సరైన జత ఏది అంటే ఆన్సర్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ 4.19 లక్షలు, తెలంగాణ 1.57 లక్షలు. వివరణ ఏంటంటే 2024 నాటికి ఏపీలో నమోదైన మరణాలు అవే అన్నమాట. నెక్స్ట్ బిట్. ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రతి జిల్లాకు 1 చొప్పున మొత్తం ఎన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన కొండ ప్రాంత అభివృద్ధి మండళ్లను అంటే హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఆప్షన్ సి 7. నెక్స్ట్, లడాక్ పాలనా యంత్రాంగం ప్రకారం లడాక్ స్వయం ప్రతిపత్తి హిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ LAHDC రాజ్యాంగంలోని ఏ నిబంధన లేదా అధికరణ చట్టం కింద పనిచేస్తుంది అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 371. ఈ మండలి
వివరణ: ఈ మండలి ఆర్టికల్ 371 రాజ్యాంగ అధికరణ చట్టం కింద పనిచేస్తుందని మరియు దీనికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, ఆర్థిక పరిపాలనా అధికారాలు ఉంటాయని కేంద్ర పాలిత ప్రాంత వర్గాలు పేర్కొన్నాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఆర్టికల్ 244 కింద స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిళ్లు, ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ADCs ఏ 4 ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. నెక్స్ట్ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద పనిచేసే ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ADCsకి సంబంధించి కింది వాటిలో సరైన అధికారాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 3 కరెక్ట్ అంటే ఆన్సర్ భూమి, అడవులు మరియు గ్రామ పరిపాలనపై చట్టాలు చేయడం. నెక్స్ట్, స్థానిక మౌలిక సదుపాయాలు, విద్య మరియు ఆరోగ్యాన్ని నిర్వహించడం. నెక్స్ట్, కొన్ని రకాల పన్నులను విధించే మరియు నియంత్రించే ఆర్థిక అధికారం. నెక్స్ట్, గ్రామ న్యాయస్థానాల నుండి విలేజ్ కోర్ట్స్ ఏర్పాటు చేసి న్యాయపరమైన అధికారం అన్నమాట. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ యాంటీ బాలిస్టిక్ మిజైల్ కూటమి IABMC టాపిక్ను చూద్దాం. ఐరోపాను బాలిస్టిక్ క్షిపణి దాడుల నుండి రక్షించుకోవడానికి ఉక్రెయిన్తో కలిపి మొత్తం ఎన్ని దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి అంటే 10 దేశాలు. అయితే ఆ 10 దేశాలు ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, బ్రిటన్ దేశాలు, యుక్రెయిన్ అన్నమాట. ఇలా 10 దేశాలు. నెక్స్ట్, ఇటీవల ఫ్రాన్స్లోని పారిస్లో ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ కొలిషన్ అభివృద్ధి చేస్తున్న సరసమైన ఐరోపా ఆధారిత యాంటీ బాలిస్టిక్ ఇంటర్సెప్టార్ ప్రోగ్రాం పేరు ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రేయా మిసైల్ ప్రోగ్రాం. నెక్స్ట్, జిబ్రాల్టర్ సరిహద్దు అంశం ఏంటో చూద్దాం. జిబ్రాల్టర్ బార్డర్ ఇష్యూ గురించి దాదాపు 118 ఏళ్ల తర్వాత ఏ బ్రిటిష్ ఆధీన ప్రాంతం బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ మరియు స్పెయిన్ సరిహద్దుల మధ్య వీసా లేదా ఇమిగ్రేషన్ నిబంధనల సంఖ్యలు తొలగిపోనున్నాయి అంటే ఆన్సర్ బి జిబ్రాల్టర్. నెక్స్ట్, భౌగోళికంగా జిబ్రాల్టర్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ ఏ 2 మహాసముద్రాలు లేదా సముద్రాలను కలుపుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం మరియు భూమధ్య ధరా సముద్రం మెడిటరేనియన్ సీ అన్నమాట. నెక్స్ట్, ప్రముఖ తమిళ కవి మరియు పాటల రచయిత ఆర్ వైరముత్తు కు ప్రదానం చేసిన జ్ఞానపీఠ పురస్కారం ఎన్నవది అంటే 60వది. అయితే వైరముత్తుకు 2025 ఏడాదికి గాను 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞానపీఠ అందుకున్న 3వ తమిళ రచయితగా మొదట తమిళ కవిగా ఆయన నిలిచారు. జ్ఞానపీఠ పురస్కారంలో భాగంగా విజేతకు అందజేసే బహుమతికి సంబంధించి ఎంత అంటే 11 లక్షల నగదు మరియు సరస్వతీదేవి అంటే వాగ్దేవి కాంస్య విగ్రహం అన్నమాట ఇస్తున్నారు. వివరణ: పురస్కార గ్రహీతకు 11 లక్షల నగదు, సైటేషన్ మరియు వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటే దానిలో ఈ పురస్కారాన్ని 1961లో జాతీయ జ్ఞానపీఠ సంస్థ స్థాపించింది. 1965లో మొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని మలయాళ కవి జి. శంకర కురుప్కు అందించారు. నెక్స్ట్, 1976లో మొదటిసారిగా మహిళా రచయిత్రి ఆశా పూర్ణాదేవి బెంగాలీ ఈ పురస్కారాన్ని అందుకున్నారన్నమాట. ఏంటంటే మళ్ళీ ఈ జ్ఞానపీఠ పురస్కారం కేవలం జీవించి ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే ఇస్తారు. మరణానంతరం దీనిని ఇవ్వరు. ఆర్ వైరముత్తుకు సంబంధించి క్రింది జతలు ఏ సరైంది అంటే
కల్లికాటు ఇతిహాసం నవల సాహిత్య అకాడమీ అవార్డు 2003. నెక్స్ట్ పద్మశ్రీ పురస్కార్ 2003. నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కారం 2014 అనమాట. అయితే జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి మొత్తం ఏడు సార్లు ఇచ్చారు. నెక్స్ట్ ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఎస్ జానకికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఏది కరెక్ట్ అంటే ఆమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తన కెరీర్లో 4 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 33 వివిధ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీతో సహా వివిధ జాతీయ అవార్డులలో 40,000 కంటే ఎక్కువ పాటలను రికార్డు చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17A నీలగిరి క్లాస్ వర్గంలో భాగంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి స్టీల్త్ ఫ్రిగేట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు అంటే విశాఖపట్నం డాక్ యార్డ్ అన్నమాట. వివరణ ఏంటంటే తూర్పు కనుమలలోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరు మీద నామకరణం చేసిన ఈ నౌకను విశాఖపట్నం డాక్ యార్డ్లో ప్రారంభించారు. నెక్స్ట్ వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్లో కరోలినా ముచోవాను ఓడించి తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్న టెన్నిస్ క్రీడాకారిణి లిండా నోస్కోవా ఏ దేశానికి చెందినవారు అంటే ఆన్సర్ సి, చెక్ రిపబ్లిక్. 21 ఏళ్ల లిండా వోస్కోవా చెక్ రిపబ్లిక్కు చెందిన సహచర క్రీడాకారిణి కరోలినా మచోవాను ఓడించి తన తొలి గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నారు. నెక్స్ట్ ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితా 2026లో మొదటి స్థానంలో నిలిచిన ప్రముఖ భారతీయ మహిళ ఎవరు అంటే నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్పర్సన్ నీతా అంబానీ ఫార్చ్యూన్ ఇండియా 2026 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నెక్స్ట్ దేశంలో చిప్స్ మరియు మొబైల్ ఫోన్ల స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొత్తం ఎంత బడ్జెట్ కేటాయింపులతో భారీ పథకాలను ఆమోదించింది అంటే ఆప్షన్ సి 1.89 లక్షల కోట్లు, సుమారు 1,89,500 కోట్ల రూపాయలు అన్నమాట. నెక్స్ట్ భారత్ సెమీ కండక్టర్ మిషన్ 2.0 పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 1.27 లక్షల కోట్లు. సెమీకండక్టర్ వివరణ సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద 1.27 లక్షల కోట్లు మరియు మొబైల్ ఫోన్ బాగా తయారీ ప్రోత్సాహక పథకానికి 62,500 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ల తయారీ ప్రోత్సాహకం ఎంపీఎంఎస్ పథకం ద్వారా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో భారత వాటాను ఎంత శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆప్షన్ సి 35% నుంచి 40%. ఈ పథకం ద్వారా ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో భారతదేశం వాటాను 35 నుంచి 40%కి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. నెక్స్ట్ భారత ప్రభుత్వం ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ 2030 నుంచి 31 నాటికి ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి లక్ష్యాలు ఏమిటి అంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని $500 బిలియన్ చేర్చడం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 35 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడం. నెక్స్ట్ కొత్తగా 4 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం. ఎగుమతులను 1 లక్ష కోట్లకు చేర్చడం. నెక్స్ట్ ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు హ్యాష్ ఫేమ్ సంయుక్త నివేదిక ప్రకారం భారతదేశంలోని డిజిటల్ క్రియేటర్ల సంఖ్య 2020లో ఉన్న 0.96 మిలియన్ల నుండి 2025 నాటికి ఎంతకు పెరిగింది అంటే 4.12 ఆప్షన్ సి 4.12 మిలియన్లు, సుమారుగా 41.2 లక్షలు అన్నమాట. నెక్స్ట్ ఐఎస్బి
ఐఎస్బి హ్యాష్ఫేమ్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక క్రియేటర్లు ఉన్న ప్రాంతీయ భాషా విభాగాలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో నిలిచిన భాషలు ఏవి అంటే హిందీ మరియు తెలుగు అన్నమాట. దేశంలో హిందీ 58% తర్వాత అత్యధిక డిజిటల్ క్రియేటర్లు ఉన్న భాషగా తెలుగు 11% రెండో స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ నివేదిక ఆధారంగా నాన్ మెట్రో అంటే టైర్ 2, టైర్ 3 మరియు గ్రామీణ ప్రాంతాల క్రియేటర్ల వాటాకు సంబంధించి ఈ ప్రకటనలు ఏమిటి అంటే దేశంలో మొత్తం క్రియేటర్లలో 66% మంది నాన్ మెట్రో మార్కెట్లకు చెందినవారే. నగరాల కంటే నాన్ మెట్రో ప్రాంతాల్లో క్రియేటర్ల వృద్ధి 2.4 రెట్లు వేగంగా ఉంది. చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నాన్ మెట్రో క్రియేటర్లలో దాదాపు 85% మందికి నిలకడైన ఆదాయం లభించడం లేదు. నెక్స్ట్ ఓటీటీ వినియోగానికి సంబంధించి నివేదికలో పేర్కొన్న డేటా ప్రకారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఓటీటీ వినియోగ శాతం ఎంతగా నమోదైంది అంటే 7.1%. వివరణ డిజిటల్ మౌలిక వసతుల వినియోగంలో తెలంగాణ ముందుండగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ వినియోగం 7.1%గా ఉంది. ఏపీ గ్రామీణ కుటుంబాలలో ఇది 5.9%గా ఉంది. నెక్స్ట్ వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన యానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినవారు అంటే ఆన్సర్ బి ఇటలీ. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ పై విజయం సాధించి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ ఎన్ఎస్ఈ ఇండిసీస్ లిమిటెడ్ ఇటీవల నిఫ్టీ 500 పరిధిలోని కంపెనీల కోసం ఆవిష్కరించిన నూతన నిబంధనల సూచి ఏది అంటే ఆప్షన్ సి నిఫ్టీ 500 అహింసా ఇండెక్స్. నిఫ్టీ 500 నిధుల పరిధిలో ఉన్న కంపెనీల వ్యాపార విధానాలలో జంతు సంక్షేమం, అహింసా సూత్రాలు పాటిస్తున్న వాటిని గుర్తించడానికి ఈ సూచీని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ జూలై 2026లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ రోస్ కాస్మోస్ సోయూజ్ MS-29 వ్యోమనౌక ద్వారా పంపబడిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి ఎవరు అంటే ఆన్సర్ సి అనిల్ మీనన్. ఏంటంటే భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి 8 నెలల అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. నెక్స్ట్ కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్ చేతుల మీదుగా 2025 సంవత్సరానికి గాను 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న తమిళ కవి ఎవరు అంటే వైరముత్తు. నెక్స్ట్ సిఆర్ఎస్ నివేదిక 2024 ప్రకారం భారతదేశంలో శిశు మరణాల సంఖ్య ఎంతకు తగ్గింది అంటే 1,20,992 అన్నమాట. ఆప్షన్ బి. ఇది ఈ మొత్తం నమోదు చేయబడిన మరణాలలో 1.4% శాతానికి తగ్గింది. నెక్స్ట్ పాలస్తీనా ఇజ్రాయెల్ వివాద పరిష్కారానికి భారతదేశం మద్దతు ఇస్తున్న 2 దేశాల సిద్ధాంతం అంటే 2 స్టేట్ సొల్యూషన్ ప్రకారం క్రింది వాటిలో సరైన ప్రతిపాదన ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి. పాలస్తీనా మరియు ఇజ్రాయెల్లను 2 వేర్వేరు స్వతంత్ర సార్వభౌమాధికార దేశాలుగా గుర్తించడం. నెక్స్ట్ బ్రస్సెల్స్లో జరిగిన పాలస్తీనా విరాళాల బృందం మంత్రిత్వ స్థాయి సమావేశంలో పాల్గొని పాలస్తీనా సార్వభౌమాధికారానికి మరియు ఐక్యరాజ్యసమితి సభ్యత్వానికి భారత్ మద్దతును పునరుద్ఘాటించిన విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవరు అంటే ఆన్సర్ బి శ్రీప్రియా రంగనాథన్. నెక్స్ట్ ఇజ్రాయెల్ పాలస్తీనా విభజనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ UN జనరల్ అసెంబ్లీ మొదటగా రిజల్యూషన్ 181 UN పార్టిషన్ ప్లాన్ను ఏ సంవత్సరం ప్రవేశపెట్టబడింది అంటే 1947.
వివరణ 1947లో ఐరాస భాగస్వామ్య ప్లాన్ రిజల్యూషన్ 181 ద్వారా 2 స్వతంత్ర రాజ్యాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా విముక్తి సంస్థ PLOల మధ్య పరస్పర గుర్తింపు మరియు పాలస్తీనియన్ అథారిటీ PA ఏర్పాటుకు దారితీసిన మైలురాయి లాంటి ఒప్పందం ఏది అంటే ఆన్సర్ ఓస్లో. ఆప్షన్ సి ఓస్లో ఒప్పందాలు 1993 ఓస్లో అకార్డ్స్. నెక్స్ట్ 2 స్టేట్ సొల్యూషన్ అమలుకు ప్రతిబంధకాలుగా అంటే ఆబ్స్టకిల్స్ ఉన్న అంశాలలో ఏవి సరైనవి అంటే ఆన్సర్ వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ నివాస స్థావరాలు అంటే ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ విస్తరణ. నెక్స్ట్ పాలస్తీనాలోని అంతర్గత రాజకీయ చీలికలు అంటే ఫతా మరియు హమాస్ మధ్య. నెక్స్ట్ సరిహద్దుల భద్రత మరియు శరణార్థుల స్థితి అంటే రిఫ్యూజీ స్టేటస్ సమస్యలు అన్నమాట. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి గల కొండ ప్రాంత అభివృద్ధి మండళ్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అంటే ఇవి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద సృష్టించబడిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఇవి లడాఖ్లో వికేంద్రీకృత పరిపాలనా సంస్థలు. అలాగే 3వ ఆప్షన్ లడాఖ్లోని 7 జిల్లాలన్నింటికీ మండళ్లను ప్రతిపాదించారు. అంటే వీటిలో ఆన్సర్ ఏది అంటే 2 and 3 అనేది కరెక్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ తప్పు. అయితే దానిలో ఏంటంటే ఇవి 6వ షెడ్యూల్ కింద ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ADCs ఏర్పడతాయి. ఉదాహరణ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అయితే ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఆర్టికల్ 371 మరియు ప్రత్యేక చట్టాల కింద స్పెషల్ యాక్ట్స్ కింద ఏర్పడతాయి అన్నమాట. ఇవి లడాఖ్లో భౌగోళిక సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొంటూ వికేంద్రీకృత అభివృద్ధి కోసం పనిచేస్తాయి. లడాఖ్లోని ప్రతి జిల్లాకు 1 చొప్పున మొత్తం 7 జిల్లాలకు వీటిని ప్రతిపాదించారు లేదా విస్తరించారు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఆర్టికల్ 244 కింద ఏర్పాటు చేసే ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ADCsకు సంబంధించి క్రింది పాటలలో ఏది సరైంది అంటే ఇవి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో స్థానిక పాలన చట్టాలు మరియు పన్నుల నిర్వహణ ఆధారాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి కొండ ప్రాంత అభివృద్ధి మండలి LAHDC యొక్క ప్రధాన విధులు ఏవి అంటే ఆన్సర్ జిల్లా స్థాయిలో భూ కేటాయింపులు మరియు స్థానిక అభివృద్ధిని నిర్వహించడం, అలాగే స్థానిక ఆర్థిక విధానాలు మరియు మౌలిక సదుపాయాల ప్రణాళికను అమలు చేయడం. విదేశీ వ్యవహారాలు మరియు రక్షణ అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి, LAHDC పరిధిలోకి రావు. నెక్స్ట్ మానవ ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నందున ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ గడ్డి మందు అంటే హెర్బిసైడ్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఆన్సర్ పారాక్వాట్. ఆప్షన్ బి పారాక్వాట్ డైక్లోరైడ్. అత్యంత విషపూరితంగా ఉన్న పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దీనిని దేశంలో పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ క్రిమి సంహారకాలు లేదా కీటక నాశినుల నిషేధం మరియు నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ఉత్తర్వులను కీటక నాశినుల చట్టం 1968, ద ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968లోని ఏ సెక్షన్ కింద జారీ చేసింది అంటే సెక్షన్ 27. వివరణ కీటక నాశినుల చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం ప్రజా ఆరోగ్యం లేదా పర్యావరణానికి ప్రమాదకరమైన రసాయనాలు, పురుగు మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించవచ్చు.
నెక్స్ట్ పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని నిపుణుల కమిటీ మరియు రిజిస్ట్రేషన్ కమిటీ సిఫార్సు చేయడానికి గల ప్రధాన కారణాలలో ఏమిటి ఉన్నాయి అంటే దీనిని నిర్దిష్టమైన విరుగుడు లేదు, నో యాంటీడోట్ అనేది లేదు. నెక్స్ట్ మానవ శరీర అవయవాలపై తీవ్రమైన క్రానిక్ ప్రభావం చూపుతుంది అంటే సిస్టమిక్ డ్యామేజ్ చూపుతుంది. నెక్స్ట్ బహిర్గతం కావడం వల్ల ఎక్స్పోజర్ కావడం వల్ల ప్రాణాంతక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పారాక్వాట్ నిషేధ ముసాయిదా ఉత్తర్వులపై అభ్యంతరాలు లేదా సూచనలు తెలపడానికి బాధిత వ్యక్తులకు లేదా భాగస్వాములకు ఎంత గడువు ఇచ్చారు అంటే ఆన్సర్ 30 రోజులు. వివరణ ప్రభావితమయ్యే వ్యక్తులు 30 రోజుల్లోపు తమ అభిప్రాయాలు, సూచనలను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపాలని సూచించారు. నెక్స్ట్ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై విధించే ప్రతిపాదిత దిగుమతి సుంకాల గరిష్ట పరిమితిని అమెరికా ఇటీవల 500% నుండి ఎంత శాతానికి తగ్గించింది అంటే 100%. వివరణ పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా అమెరికా ఈ బిల్లులో సవరణలు చేస్తూ దిగుమతి సుంకాల గరిష్ట పరిమితిని 500% నుండి 100% తగ్గించింది. నెక్స్ట్ రష్యా ఆర్థిక ఆదాయ మార్గాలను దెబ్బతీసేందుకు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ బిల్లును ప్రతిపాదించిన ప్రముఖ అమెరికా సెనేటర్ ఎవరు అంటే ఆన్సర్ లిండ్సే గ్రాహం. ఆప్షన్ ఏ లిండ్సే గ్రాహం. వివరణ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. దీనిని ప్రముఖంగా ఎకనామిక్ బంకర్ బస్టర్ అని అభివర్ణిస్తారు. నెక్స్ట్ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఏమేమి ఉన్నాయి అంటే అండర్లయింగ్ గోల్స్ అంటే రష్యా యొక్క ప్రధాన ఇంధన ఆదాయ మార్గాలను రెవెన్యూ స్ట్రీమ్స్ కుప్పకూల్చడం, తర్వాత శాంతి చర్యల్లో పాల్గొనేలా క్రెమ్లిన్ అంటే రష్యా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, నెక్స్ట్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలను నియంత్రించడం అనమాట. నెక్స్ట్ ఈ అమెరికా బిల్లు ప్రకారం రష్యా నుండి ముడి చమురు మరియు ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రధాన ఆసియా మరియు యూరోపియన్ దేశాలు ఏవి అంటే ఆన్సర్ భారత్, చైనా, స్లోవేకియా. ఆప్షన్ ఏ అనమాట. భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ మరియు అజర్బైజాన్. వివరణ నెక్స్ట్ సాధారణ పని వేళల తర్వాత కూడా అత్యవసర పరిస్థితుల్లో పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి 24/7 కోర్టుల వ్యవస్థ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి నేతృత్వం వహించిన న్యాయమూర్తి ఎవరు అంటే ఆప్షన్ బి జస్టిస్ సూర్యకాంత్. వివరణ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి మరియు జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి అన్ని రాష్ట్రాల హైకోర్టుల సీజేలకు నోటీసులు జారీ చేసింది. నెక్స్ట్ న్యాయమూర్తులు 24 గంటల సమయం అందుబాటులో ఉండాలని రౌండ్ ది క్లాక్ జ్యుడిషియల్ ఫ్రేమ్వర్క్ పిటిషన్ రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కు పరిరక్షణతో ముడిపడి ఉంది అంటే ఆర్టికల్ ఆప్షన్ సి ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. వివరణ అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి కూల్చివేతలు, ప్రాణాలకు ముప్పు కలిగే అత్యవసర సమయాల్లో పౌరులు జీవించే హక్కును ఆర్టికల్ 27 కాపాడేందుకు నిరంతరం కోర్టులు అందుబాటులో ఉండాలని పిటిషనర్ ప్రతిపాదించారు. నెక్స్ట్ దివ్యాంగులను అవమానించేలా హేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి ఏ ఫౌండేషన్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేసింది అంటే ఆప్షన్ బి ఎస్ఏఎంపి శామ్ క్యూర్ ఫౌండేషన్. వివరణ క్రియేటర్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు దివ్యాంగులను హేళన చేస్తూ చేసిన జోకులపై ఎస్ఏఎంపి క్యూర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది.
నెక్స్ట్ అత్యవసర విచారణల కోసం ప్రతిపాదించిన 24/7 జ్యుడిషియల్ ఫ్రేమ్వర్క్ కింద నిర్దేశించిన ప్రధాన లక్ష్యాలు అంటే కోర్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే అక్రమ అరెస్టులు అంటే హెబీస్ కార్పస్ మరియు కస్టోడియల్ హింస నుండి తక్షణ రక్షణ. నెక్స్ట్ అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేతలు మరియు బలవంతపు బహిష్కరణల అడ్డుకట్ట ఫోర్స్డ్ డిపార్టేషన్స్. నెక్స్ట్ డిజిటల్ విధానాల ద్వారా ఈ ఫైలింగ్, విర్చువల్ హియరింగ్స్, 24 గంటలు న్యాయ సేవలు అందుబాటులో ఉంచడం. నెక్స్ట్ వీడియో ఆరెంజ్ ఏ రంగం ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ రంగం ఆరెంజ్ ఎకనామీతో దగ్గరి సంబంధం కలిగి ఉంది అంటే ఆన్సర్ దీనిని క్రియేటివ్ ఎకానమీ అని కూడా పిలుస్తారు. మేధో సంపత్తి, కళలు, సంస్కృతి, సృజనాత్మకత మరియు సాంకేతికత ప్రాతిపదికగా పనిచేసే పరిశ్రమల సమితిని ఆరెంజ్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ ఏవిజిసి రంగానికి ఉన్న సంబంధం ఏంటంటే ఏవిజిసి అనగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్. ఇవి పూర్తి స్థాయిలో మానవ సృజనాత్మకత, వినోదం మరియు డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ద్వారా ఆదాయాన్ని మరియు ఉద్యోగాలను సృష్టిస్తాయి కాబట్టి ఇది ఆరెంజ్ ఎకనామీ పరిధిలోకి వస్తుంది. బొగ్గు తవ్వకం అంటే కోల్ మైనింగ్ అనేది ఇది బ్లాక్ ఎకానమీ లేదా సాంప్రదాయ గనుల రంగానికి సంబంధించింది. నెక్స్ట్ ఎరువు ఉత్పత్తి ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ఇది రసాయన మరియు తయారీ రంగానికి సంబంధించింది. నెక్స్ట్ నిమ్మజాతి పండ్ల సాగు సిట్రస్ ఫ్రూట్స్ కల్టివేషన్ ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. నెక్స్ట్ భారత ఫస్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం దేశీయ ప్రత్యక్ష పెట్టుబడుల FDI విలువ ఎంత అంటే ఆప్షన్ బి 1.6 లక్షల కోట్ల డాలర్లు. వివరణ ప్రపంచవ్యాప్తంగా నేడు 1.6 లక్షల కోట్ల డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించాయి. ఇది 2024తో పోలిస్తే 6% ఎక్కువ. నెక్స్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం 2025లో వివిధ దేశాల వర్గాల వారీగా అందిన FDIల వృద్ధి శాతాలకు సంబంధించి సరైన జత ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 and 2 రెండు సరైనవి. అంటే అంతే ధనిక సంపన్న దేశాలు అంటే 11% వృద్ధి. నెక్స్ట్ వర్ధమాన రాజ్యాలు అంటే డెవలపింగ్ నేషన్స్ అనేది 2% వృద్ధి అన్నమాట. నివేదిక ప్రకారం సంపన్న దేశాలకు FDIల ప్రవాహం 11% పెరగగా వర్ధమాన దేశాల్లో ఈ వృద్ధి కేవలం 2%గానే నమోదైంది. నెక్స్ట్ నివేదిక ప్రకారం 2025లో వర్ధమాన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ అందుకున్న మొత్తం FDIల విలువ ఎంత అంటే 90,100 కోట్ల డాలర్లు. వివరణ ధనిక దేశాలు 72,003,000 కోట్ల డాలర్లు, వర్ధమాన దేశాలు 90,100 కోట్ల డాలర్లు మరియు పేద దేశాలు 4,300 కోట్ల డాలర్లు FDIలను అందుకున్నాయి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా FDI పెట్టుబడులు ప్రధానంగా ఏ రంగాల్లోకి ఎక్కువగా తరలి వెళ్ళినట్లు నివేదిక స్పష్టం చేసింది అంటే 1 and 2 మాత్రమే. ఆ 1 and 2 ఏంది ఆప్షన్ డేటా సెంటర్లు మరియు డిజిటల్ ఎకానమీ. నెక్స్ట్ చమురు, గ్యాస్ మరియు సెమీకండక్టర్ రంగాలు. నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2047 నాటికి భారత బయో ఎకానమీ విలువ ఎంతకు చేరుతుందని అంచనా వేసింది అంటే ఆన్సర్ 2.6 ఆప్షన్ డి 2.6 ట్రిలియన్ డాలర్లు సుమారుగా 250 లక్షల కోట్లు అన్నమాట. నీతి ఆయోగ్ వివరణ నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ప్రకారం భారత బయో ఎకానమీ 2035 నాటికి 691 బిలియన్ డాలర్లకు అంటే 66 లక్షల కోట్లు మరియు 2047 నాటికి 2.6 ట్రిలియన్ డాలర్లకు అంటే 2015 నుంచి 2020 లక్షల కోట్లు లేదా సుమారు 250 లక్షల కోట్లు చేరుతుందని అంచనా వేసింది. నెక్స్ట్ బయోటెక్నాలజీ రంగం విస్తరణ ద్వారా 2047 నాటికి దేశంలో ఎంతమందికి ఉన్నత స్థాయి అంటే హై వాల్యూ ఉద్యోగాలు లభిస్తాయని నీతి ఆయోగ్ పేర్కొంది అంటే ఆప్షన్ సి 30 మిలియన్లు అంటే 3 కోట్లు.
నెక్స్ట్ ప్రస్తుతం 2025 నాటికి భారత జీడిపిలో బయో ఎకానమీ వాటా ఎంత శాతంగా ఉంది అంటే 4.8%. వివరణ 2014లో బయో ఎకానమీ కేవలం $10 బిలియన్ ఉండగా 2025 నాటికి అది 16 రెట్లు పెరిగి $195.3 బిలియన్ చేరింది. ప్రస్తుతం భారత జీడిపిలో దీని వాటా 4.8%. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఉత్పత్తుల ఆవిష్కరణలు మరియు పరిశోధనలను ల్యాబ్ నుండి మార్కెట్కు తీసుకురావడానికి ల్యాబ్ టు మార్కెట్ గ్యాప్ తగ్గించడానికి ఎంత బడ్జెట్తో గ్రోత్ ఫండ్ 2026 నుంచి 2035 ఏర్పాటును నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 50,000 కోట్లు. ఎవరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుండి మార్కెట్ నిధుల అంతరాన్ని తగ్గించడానికి బ్రిడ్జింగ్ ల్యాబ్ టు మార్కెట్ ఫైనాన్సింగ్ 50,000 కోట్లు నిధితో గ్రోత్ ఫండ్ ఏర్పాటును సిఫార్సు చేసింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన 6 నేషనల్ బయో మిషన్స్ లలో ఏవి భాగంగా ఉన్నాయి అంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, నెక్స్ట్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్, నెక్స్ట్ మెరైన్ బయో ఫార్మస్యూటికల్స్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ థెరపాటిక్స్ అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ప్రయోగాత్మక సేవలను ఏ 2 రైల్వే స్టేషన్ల మధ్య ప్రారంభించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి జింద్ టు సోనేపట్. ఆప్షన్ బి జింద్ టు సోనేపట్ హర్యానా అన్నమాట. ఈ జింద్ టు సోనేపట్ అనే మార్గంలో 89 కిలోమీటర్ల పరిధిలో భారతదేశం మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ రైలుకు సంబంధించిన సాంకేతిక అంశాలలో సరైన ప్రతిపాదన ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఇది ప్రోటీన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ PEM ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు మరియు ఆపరేషనల్ స్పీడ్ 75 కిలోమీటర్లు. ఈ రైలు ఇంజిన్ నుండి ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్ మరియు వేడి మాత్రమే వెలువడతాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇనిషియేటివ్ చొరవ కింద భారతదేశంలో మొత్తం ఎన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆప్షన్ సి 35 రైళ్లు. పర్యావరణ పరంగా సున్నితమైన కొండ ప్రాంతాల అంటే హెరిటేజ్ లైన్లు ఉదాహరణకు కాలకాటు సిమ్లా మార్గాల్లో ప్రవేశపెట్టేందుకు మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన ప్రధాన దేశాల్లో ఏమేమి ఉన్నాయంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా మరియు జపాన్. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ భారతదేశం తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ను ఏ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ రూపొందించింది అంటే ఆన్సర్ బి స్కైరూట్ ఏరోస్పేస్. వివరణ హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ద్వారా భారతదేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 రూపొందించబడింది. నెక్స్ట్ విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి పెట్టిన మిషన్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి మిషన్ ఆగమన్. ఎందుకంటే స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన ఈ చారిత్రాత్మక మొదటి ఆర్బిటాల్ టెస్ట్ ఫ్లైట్ మిషన్కు మిషన్ ఆగమన్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ మిషన్ విక్రమ్-1 రాకెట్ చోదక వ్యవస్థ అంటే ప్రొపల్షన్ సిస్టమ్ మరియు డిజైన్కు సంబంధించి ఏవేవి సరైనవి అంటే 1, 2, 3 and 4 4 సరైనవి. ఇది 4 దశల కాన్ఫిగరేషన్ కలిగిన రాకెట్. మొదటి 3 దశలలో కలాం ఘన ఇంధనం కలాం బూస్టర్స్ ఉపయోగిస్తారు, సాలిడ్ ఫ్యూల్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ 4వ దశలో రామానుజన్ ద్రవ ఇంధన ఇంజిన్ క్లస్టర్ ఉపయోగిస్తారు. ఇది పూర్తి కార్బన్ కంపోజిట్ ఆకృతితో నిర్మించబడింది. నెక్స్ట్ విక్రమ్-1 రాకెట్ పేలోడ్ సామర్థ్యం కెపాసిటీ మరియు లక్ష్య కక్ష టార్గెట్ ఆర్బిట్కు సంబంధించి సరైన జత ఏదంటే ఆప్షన్ బి 350 కిలోల వరకు పేలోడ్లో ఎర్త్ ఆర్బిట్ 450 కిలోమీటర్ల ఎత్తు.
నెక్స్ట్ విక్రమ్-1 తొలి ప్రయోగంలో తీసుకెళ్లిన ప్రధాన పేలోడ్లలో భాగమైన కాస్మిక్ బ్లూమ్ మరియు రైడ్ టు స్పేస్ కళాఖండానికి సంబంధించి ప్రత్యేకత ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి. దీనిలో అజయ్ కుమార్ మండివాడ రూపొందించిన ఆర్ట్ స్పేస్ మైక్రో ఆర్ట్ పేలోడ్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా పేరుగాంచిన ఏ డ్యామ్ను సందర్శించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. అఫస్లూయిట్ డిజ్క్ అన్నమాట. వివరణ: నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి ప్రఖ్యాతిగాంచిన అఫస్లూయిట్ డిజ్క్ డ్యామ్ను సందర్శించారు. ఈ సందర్భంలో నెదర్లాండ్స్ ప్రధాని రాడ్ జెట్టెన్ కూడా ఆయనతో ఉన్నారు. నెక్స్ట్ ఒమన్లో నూతన భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి ప్రశాంత్ పిసే. 1995 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS అధికారి ప్రశాంత్ పిసే గతంలో ఉన్న గోడవర్తి వెంకట శ్రీనివాస్ స్థానంలో ఒమన్ రాయబారిగా నియమితులయ్యారు. నెక్స్ట్ సోమనాథ్ ఆలయంపై మొదటి దండయాత్ర క్రీస్తు 1926 జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, అలాగే పునఃనిర్మించిన ఈ ఆలయాన్ని తిరిగి ప్రారంభించిన 75 ఏళ్ల పూర్తయిన వేడుకలను ఇటీవల ఏ పేరుతో నిర్వహించారు అంటే ఆప్షన్ బి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. ప్రస్తుతం సోమనాథ్ దేవాలయాన్ని కైలాష్ మహామేరు ప్రసాద్ వాస్తు శైలిలో నిర్మించి 1951 మే 11 ప్రారంభించారు. నెక్స్ట్ 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ బి సువేందు అధికారి. నెక్స్ట్ జీవ ఆర్థిక వ్యవస్థ బయో ఎకానమీ అనే పదాన్ని ఈ విధంగా ఉత్తమంగా వర్గీకరించవచ్చు. ఏ విధంగా? ఆప్షన్ బి ఆహారం, పదార్థాలు, రసాయనాలు, శక్తి మరియు ఇతర విలువ జోడించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదక జీవ వనరులను మరియు జీవ సాంకేతికతను స్థిరంగా ఉపయోగించే ఆర్థిక వ్యవస్థ. ఓటర్ జాబితా నుండి పేరు తొలగించడం మరియు సార్వత్రిక అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన స్పష్టతలలో క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఓటర్ జాబితా నుండి పేరు తొలగించినంత మాత్రాన ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడు. నెక్స్ట్ పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా రద్దు చేసే రాజ్యాంగబద్ధమైన అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే ECI లేదు. నెక్స్ట్ పౌరసత్వ హోదాపై నిర్ణయం తీసుకునే తుది అధికారం పౌరసత్వ చట్టం 1955 కింద ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియ సందర్భంగా జాబితా నుండి పేర్లు తొలగించిన వ్యక్తుల హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏది నిజం అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓటర్ జాబితా నుండి తొలగించబడిన వ్యక్తులకు పబ్లిక్ సంక్షేమ ఫలాలు అంటే ఉదాహరణ రేషన్ నిరాకరించలేరు. నెక్స్ట్ విదేశీయుడు భారతదేశంలో స్థిరాస్తి కొనుగోలు చేసినంత మాత్రాన లేదా ఆస్తి పత్రాలు ఉన్నంత మాత్రాన అతడు భారతీయుడిగా మారడు అని ఇటీవల ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది అంటే ఆప్షన్ బి కలకత్తా హైకోర్టు. వివరణ: ముర్షిదాబాద్కు చెందిన నసీర్ ముల్లా కేసు విచారణ సందర్భంలో కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఆస్తి పత్రాలు భారత పౌరసత్వానికి తగిన సాక్ష్యం కావు అని విదేశీయుడు ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు చేసిన ఇతడు భారత పౌరుడు కాజాలడని స్పష్టం చేసింది. నెక్స్ట్ నియోజకవర్గ పునర్విభజన డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు ఆగకుండా 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని
అమలు చేయాలని దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తి ఎవరు అంటే ఆన్సర్ ఒకరు జస్టిస్ బివి నాగరత్న, నెక్స్ట్ జస్టిస్ ఆర్ మహాదేవన్. వీళ్ళిద్దరు కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ బిట్, కొత్త సవరించిన కీలక పరిశ్రమల సూచిక ఐఎస్ఐలో ఏ రంగాలు ఉన్నాయి అంటే ఆన్సర్ సిమెంట్ మరియు ఎరువులు మాత్రమే ఇందులో భాగం. వివరణ, భారతదేశంలో కీలక పరిశ్రమల సూచిక ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ICI లెక్కింపులో మొత్తం 8 ప్రధాన రంగాలు 8 కోర్ సెక్టార్స్ ఉంటాయి. అవి 1 రిఫైనరీ ఉత్పత్తులు, నెక్స్ట్ విద్యుత్, నెక్స్ట్ 3 ఉక్కు, 4 బొగ్గు, 5 చిరు చమురు లేదా క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ 6 సహజ వాయువు న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ 7 సిమెంట్, 8 ఎరువులు ఫెర్టిలైజర్స్ అన్నమాట. నెక్స్ట్ 2026 జూన్ మాసంలో ఐరోపా వ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమైన తీవ్రమైన వడగాలులు, హీట్ వేవ్ మరియు హీట్ డోమ్ ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఏది సరైంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి సహారా ఎడారి నుండి ఉత్తర దిశగా వీచిన వేడి గాలులు మరియు అట్లాంటిక్ ఒమేగా బ్లాక్. ఈ గాలుల వల్ల ఐరోపాలో రికార్డు స్థాయి వేడి గాలి ఒకే ప్రాంతంలో చిక్కుకుపోయి ఐరోపాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెక్స్ట్, ఐరోపాలో ఇటీవల నమోదైన తీవ్రమైన ఉష్ణోగ్రతలకు సంబంధించి క్రింది సూచనలు ఏంటంటే గ్లోబల్ యావరేజ్ కంటే ఐరోపా ప్రాంతం 2 రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ర్యాపిడ్ వార్మింగ్. నెక్స్ట్, పట్టణ ప్రాంతాలలో కాంక్రీట్ నిర్మాణాలు రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతను పట్టి ఉంచడం వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరుగుతోంది. నెక్స్ట్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీస్ కంటే ఎక్కువ నమోదు కావడాన్ని నిరంతర వేడి రాత్రులు అంటారు. నెక్స్ట్, ఐరోపాలో వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన తీవ్రమైన వడగాలుల ప్రభావంతో 2026 జూన్ నెలలో సుమారు ఎంతమంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి అంటే ఆప్షన్ సి 12,000కు పైగా. వివరణ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియం వంటి దేశాల్లో నమోదైన తీవ్ర గాలుల కారణంగా జూన్ నెలలోనే రికార్డు స్థాయిలో 12,000కు పైగా మరణాలు సంభవించినట్లు కథనాలు వెలువడ్డాయి. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కీలక మౌలిక రంగ పరిశ్రమల అంటే కోర్ ఇండస్ట్రీస్ సంఖ్య 8 నుండి ఎంతకు పెరిగింది అంటే ఆప్షన్ ఏ 9. నెక్స్ట్, సవరించిన కీలక రంగాల సూచిక రివైజ్డ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ కోసం నిర్ణయించబడిన కొత్త ఆధార సంవత్సరం బేస్ ఇయర్ ఏది అంటే ఆప్షన్ డి 2022 నుంచి 23. నెక్స్ట్, సవరించిన 9వ రంగాల సూచికలో అత్యధిక భారం లేదా వెయిటేజ్ పొందిన రంగం ఏది అంటే ఆప్షన్ బి విద్యుత్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. ఈ విద్యుత్ ఎలక్ట్రిసిటీ అనేది 30.93% వెయిటేజ్తో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్, సవరించిన నూతన కీలక రంగాల సూచిక 9 కోర్ ఇండస్ట్రీస్ యొక్క మొత్తం భారం పారిశ్రామిక ఉత్పత్తి సూచి IIPలో ఎంత శాతానికి ప్రాతినిధ్యం వహించింది అంటే ఆప్షన్ బి 32.88%. నెక్స్ట్, భారత నూతన నావికాదళ అధిపతిగా చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ 2026 మే 31న ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్.
భారత నావికాదళ నూతన అధిపతిగా బాధ్యత స్వీకరించారు. ఈయన 1987 జూలై 1న భారత నావికాదళంలో చేరారు. నెక్స్ట్ డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా విజయవంతంగా పరీక్షించిన టీఆర్ఎం తరం ఆయుధ వ్యవస్థ యొక్క పూర్తి రూపం ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఆన్సర్ టాక్టికల్ ఆప్షన్ సి టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్. నెక్స్ట్ బిట్ వాహనాలు ఎక్కడ ఆగకుండా టోల్ చెల్లించే సదుపాయం కల్పించే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF టోలింగ్ వ్యవస్థను దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ బిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను భారత ఆర్థిక వృద్ధి రేటును జీడిపి గ్రోత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎంత శాతంగా అంచనా వేసింది అంటే ఆప్షన్ సి 6.6%. వివరణ పశ్చిమాసియా సంక్షోభం, బలహీన రుతుపవనాలు వంటి అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత్ 6.6% వృద్ధిని సాధిస్తుందని RBI అంచనా వేసింది. గమనిక 2025-26లో భారత్ 7.7 వృద్ధిని నమోదు చేసింది. నెక్స్ట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణ అంటే ఇన్ఫ్లేషన్ అంచనాను RBI 4.6 నుండి ఎంత శాతానికి పెంచింది అంటే 5.1%. నెక్స్ట్ భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల FDI ప్రవాహానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమిటి అంటే ప్రస్తుతం భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 17%గా ఉంది. గత ఏడాది భారత్ రికార్డు స్థాయిలో $95 బిలియన్ సుమారు 9 లక్షల కోట్లు స్థూల FDIలను పొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లోనే నికర FDIలుగా అంటే $7 బిలియన్ 66,500 కోట్లు వచ్చాయి. నెక్స్ట్ దేశంలో సెమీకండక్టర్లు, మొబైల్ డిజైన్ మరియు తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఇటీవల మొత్తం ఎంత బడ్జెట్ను కేటాయించింది అంటే ఆప్షన్ బి 1.89 లక్షల కోట్లు అంటే $22 బిలియన్ అనమాట. నెక్స్ట్ సెమీకాన్ 2.0 మిషన్ ద్వారా ప్రభుత్వం సాధించగలదని ఆశిస్తున్న ప్రధాన లక్ష్యాలు ఏవి అంటే ఆన్సర్ 4 లక్షల కోట్ల మేర విదేశీ లేదా దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం. నెక్స్ట్ 2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ చిప్ సెట్లను విదేశీయంగా ఉత్పత్తి చేయడం. నెక్స్ట్ ఇటీవల $130 మిలియన్ ఫండింగ్ సమీకరించి సుమారు $1.5 బిలియన్ అంటే 14,250 కోట్లు విలువతో నూతనంగా యూనికార్న్ హోదా సాధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఏది అంటే ఆన్సర్ ఎమర్జెంట్. ఆప్షన్ బి ఎమర్జెంట్ అనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రగామి 3 బయోటెక్నాలజీ దేశాల్లో ఒకటిగా నిలిచే దిశగా భారతదేశ బయో ఎకానమీ 2047 నాటికి ఎంత విలువకు చేరుతుందని అంచనా వేసింది అంటే ఆప్షన్ సి $2.6 ట్రిలియన్ సుమారుగా 250 లక్షల కోట్లు అనమాట. నెక్స్ట్ రాకెట్ భాగాలను సేకరించి తిరిగి పునర్వినియోగించడం అంటే రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ ద్వారా ప్రయోగ ఖర్చులలో ఎంత శాతం ఆదా అవుతుందని స్పేస్ స్టార్టప్ అగ్రికుల్ కాస్మోస్ తెలిపింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 80%, 80%. నెక్స్ట్ చెన్నై లేదా IIT మద్రాసుకు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్రికుల్ కాస్మోస్ రాకెట్ పునర్వినియోగం కోసం అనుసరిస్తున్న వినూత్న పద్ధతి ఏది అంటే ఆప్షన్ ఏ రాకెట్ భాగాలను సముద్ర ఉపరితలంపై ఉండే పడవల అంటే బోట్స్ లేదా డ్రోన్స్పై పడేలా ల్యాండ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ IIT మద్రాస్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ స్టార్టప్ అగ్రికుల్ కాస్మోస్కి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో సరైనది ఏది అంటే ఇది ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ను తయారు చేసి ప్రయోగించింది. ఈ సంస్థ ఇటీవల $17 మిలియన్ అంటే 163 కోట్లకు పైగా ఫండింగ్ సాధించింది. నెక్స్ట్ ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ నేతృత్వంలో AI ఆధారిత సైన్స్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. నెక్స్ట్ కొత్తగా సవరించిన కీలక పరిశ్రమల సూచిక అంటే రివైజ్డ్ ICIలోకి కొత్తగా ఏ రంగాన్ని చేర్చడం కీలక రంగాల సంఖ్య 9కి పెరిగింది అంటే
ఆప్షన్ బి ఇనుప ఖనిజం అనమాట. అంటే ఏమేమి ఉన్నాయి అని అయిందంటే కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ అనమాట. నెక్స్ట్ కొత్తగా సవరించిన కీలక పరిశ్రమల సూచిక ఐసిఐలో ఏ రంగాలు ఉన్నాయి అంటే ఆన్సర్ సిమెంట్, ఎరువులు, ఇనుప ఖనిజం. నెక్స్ట్ సవరించిన 9 కీలక రంగాల సూచిక ప్రకారం సూచి లెక్కింపు కోసం ఉపయోగించే కొత్త ఆధార సంవత్సరం బేస్ ఇయర్ మరియు మొత్తం ఐఐపిలో దీని శాతం ఎంత అంటే ఆప్షన్ బి ఆధార సంవత్సరం 2022 నుంచి 23 ఐఐపి వాటా 32.88%. నెక్స్ట్ చిత్రంలోని నివేదిక ప్రకారం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ స్పేస్ ఎకానమీ విలువ 2030 నాటికి ఎంతకు చేరుకుంటుందని అంచనా వేసింది అంటే ఆన్సర్ 3.85 లక్షల కోట్లు అంటే $44 బిలియన్ అన్నమాట. నెక్స్ట్ భారత ప్రభుత్వం ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కింద ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ వీసీ ఫండ్ విలువ ఎంత అంటే ఆప్షన్ బి 1,000 కోట్ల రూపాయలు. ప్రైవేట్ అంతరిక్ష రంగానికి సంబంధించిన స్టార్టప్లు మరియు వాటి స్థానాలు లేదా ప్రత్యేకతలను సరిగ్గా జతపరచండి అంటే ఆన్సర్ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది పిక్సెల్ బెంగళూరు అన్నమాట. అంటే ప్రత్యేకత ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది. నెక్స్ట్ అగ్రికుల్ కాస్మోస్ అనేది ప్రధాన కార్యాలయం విక్రమ్ ఎస్ భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ పృథ్వీ పరిశీలన ఉపగ్రహాలు ఎర్త్ అబ్జర్వేషన్ అనేది శ్రీహరికోట తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ చెన్నై అనమాట. అంటే వీటిలో ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా, వీటిలో ఆన్సర్ ఏది అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అనేది విక్రమ్ ఎస్ భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ హైదరాబాద్లో అనమాట. అయితే నెక్స్ట్ అగ్రికుల్ కాస్మోస్ అనేది శ్రీహరికోట తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. నెక్స్ట్ పృథ్వీ పరిశీలన ఉపగ్రహాలు అనేది పిక్సెల్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం మరియు ఆవిష్కరణలు పరీక్షించడానికి ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఆప్షన్ బి ఇన్స్పేస్లు. నెక్స్ట్ హైదరాబాద్ ఆధారిత స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ నిర్మించిన తొలి సంపూర్ణ ఆర్బిటల్ వాహన నౌక ఏది అంటే ఆప్షన్ బి విక్రమ్-1. నెక్స్ట్ విక్రమ్-1 రాకెట్ నిర్మాణం ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాలు లేదా ప్రత్యేకత సంబంధించిన కింది ప్రకటనలు ఏమిటి అంటే ఈ రాకెట్ను సాంప్రదాయ గ్రేడ్ స్టీల్కు బదులుగా పూర్తిగా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో తయారు చేశారు. నెక్స్ట్ రాకెట్లోని అప్పర్ స్టేజ్ ద్రవ ఇంజన్ల నిర్మాణం కోసం 3D ప్రింటెడ్ సాంకేతికతను ఉపయోగించారు. నెక్స్ట్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేటప్పుడు షాక్ తగ్గించడానికి అల్ట్రా లో షాక్ సెపరేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ విక్రమ్-1 రాకెట్ యొక్క పేలోడ్ సామర్థ్యాన్ని సంబంధించి సరైనది ఏది అంటే ఆప్షన్ బి భూ దిగువ కక్షలోకి లియో 350 కిలోలు, సూర్య అనువర్తిత కక్షలోకి SSO 260 కిలోలు అన్నమాట. నెక్స్ట్ అంతరిక్ష వ్యర్థాలు లేదా శకలాలను తొలగించే రోబోటిక్ ఆపరేషన్ల పరీక్ష కోసం విక్రమ్-1లో ప్రయోగించిన పేలోడ్ పేరు ఏమిటి అంటే ఆప్షన్ సి ఎంప్రెస్. నెక్స్ట్ ప్లాస్టిక్ అంటే పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రయోగంలో భాగంగా భారత రిజర్వ్ బ్యాంక్ RBI మరియు BRBN MPL ఏ విలువ కలిగిన నోట్లను పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నాయి అంటే ఆప్షన్ బి 10 రూపాయలు మరియు 20 రూపాయల నోట్లు అన్నమాట. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ అంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ఆయుష్కాలం ఎంత ఎక్కువగా ఉంటుందంటే 2.5 నుండి 6 రెట్లు. నెక్స్ట్ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ భారతదేశంలో పాలిమర్ కరెన్సీ నోట్ల ముద్రణ మరియు ప్రయోగానికి సంబంధించి క్రింది వాక్యం ఏమిటి అంటే బిడ్డింగ్ ఆఖరి తేదీగా 2026 ఆగస్టు 18 నిర్ణయించబడింది. ఈ పాలిమర్ నోట్ల
తయారీకి BOPP అంటే బయోక్సియల్లీ ఓరియంటెడ్ పాలిప్రొఫైలిన్ మెటీరియల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయంగానే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పాలిమర్ సబ్స్ట్రేట్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ బిట్, RBI సమాచార ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంటే ఎక్కువ దేశాలు పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నాయి అంటే ఆప్షన్ సి 60 కంటే ఎక్కువ. నెక్స్ట్ బిట్, మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో గిరిజనులు ఇటీవల జల చితి సత్యాగ్రహం చేపట్టడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఆప్షన్ బి కెన్ బెత్వా లింక్ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతాల ప్రజలకు సరైన పునరావాసం కల్పించకపోవడం. నెక్స్ట్, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు ద్వారా కెన్ నదిలోని మిగులు జలాలను బెత్వా నదికి తరలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆందోళనకు గురవుతున్న ప్రధాన అటవీ ప్రాంతం లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పన్నా టైగర్ రిజర్వ్ అన్నమాట. నెక్స్ట్ బిట్, కెన్ బెత్వా అనుసంధాన ప్రాజెక్టు యొక్క సాంకేతిక కొలతలకు సంబంధించి సరైనది ఏది అంటే ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఏంటంటే కెన్ మరియు బెత్వా నదులను అనుసంధానించే కాలువ పొడవు 218 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు ద్వారా 78 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 6.35 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. నెక్స్ట్ బిట్, ఇటీవల జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ జట్టు ఏ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది అంటే ఆప్షన్ బి అర్జెంటీనా. నెక్స్ట్, ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ జట్టుకు విజయానికి కారణమైన ఏకైక గోల్ను ఆట 106వ నిమిషంలో సాధించిన క్రీడాకారుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ ఫెర్రాన్ టోర్రెస్. నెక్స్ట్, టోర్నమెంట్లో అత్యధికంగా 10 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరంటే ఆప్షన్ సి కిలియన్ ఎంబాపే 10 గోల్స్ అన్నమాట. నెక్స్ట్ బిట్, ఫుట్బాల్ ప్రపంచ కప్ హిస్టరీలో 3 సార్లు విజేతగా నిలిచిన అర్జెంటీనా 1978, 1986, 2022 తర్వాత 4వసారి కూడా ఫైనల్లో నిలిచింది కాగా స్పెయిన్కు ఇది ఎన్నవ ప్రపంచ కప్ టైటిల్ అంటే 2వ టైటిల్. నెక్స్ట్ బిట్, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన NDT లేదా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మరియు 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేర్చబడిన రైల్వే స్టేషన్లు ఏవి అంటే ఆప్షన్ బి రాయనపాడు మరియు మంగళగిరి. నెక్స్ట్, కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ప్రభుత్వ పాఠశాలల వాటాకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమిటి అంటే మొత్తం 24.72 కోట్ల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న వారు 11.89 కోట్ల మంది. నెక్స్ట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను కూడా కలుపుకుంటే ఈ వాటా 58.05%కి చేరుతుంది. నెక్స్ట్, ప్రధాన రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాతం 50 దాటింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ రూపొందించిన పెట్టుబడుల సౌకర్య సూచిక నివేదికలో అత్యుత్తమ స్కోరుతో అంటే 56.6 మార్కులు మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్, నీతి ఆయోగ్ పెట్టుబడుల సౌకర్యం సూచిక ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ 48.7 మార్కులు ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 8వ స్థానం. అయితే ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తర్వాత గోవా, ఒడిశా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తర్వాత లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం. నెక్స్ట్ బిట్, 2026 జూన్ 12, 13 తేదీల్లో బిజినెస్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో జరిగిన 16వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల
సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ బి ఇండోర్, మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్, ఇటీవల యూరోపియన్ చెస్ టోర్నమెంట్లో వరుసగా 3 ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం నార్మ్లను సాధించి ప్రతిష్టాత్మకమైన ఐఎం టైటిల్ను కైవసం చేసుకున్న కర్ణాటకకు చెందిన చెస్ క్రీడాకారుడు ఎవరంటే ఆన్సర్ సి, అపార్ సక్సేనా. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్బిఎస్ నమోదు చేసిన మొత్తం ఉమ్మడి నికర లాభం ఎంత అంటే ఆప్షన్ బి 1.98 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2026 మార్చి 31 నాటికి భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం టోటల్ బిజినెస్ సుమారు ఎంత మొత్తానికి చేరిందంటే 283.3 లక్షల కోట్లు. నదుల అనుసంధానం కోసం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఎన్పిపి కింద అమలు చేయబడుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ కేబిఎల్పి మొదటి ప్రకటన సరైనదన్నమాట. నెక్స్ట్, కెన్ మరియు బెత్వా 2 నదులు కూడా ఉత్తర భారతదేశంలో ప్రవహించే యమునా నదికి ప్రధాన ఉపనదులు కాబట్టి మూడవ ప్రకటన సరైనది. కంప్లీట్.